కార్తీక మాసం వెళ్ళే లోపల ఒక్కసారి కొబ్బరి దీపం వెలిగిస్తే చాలు. ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో పాటు సకల సిరి సంపదలు కలుగుతాయి. ఇక మీ జీవితమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. మీ తలరాతనే మార్చేస్తుంది. ఇక మీకు డబ్బు సమస్యలనేవి రావు. మీ మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన కొబ్బరి దీపాన్ని వెలిగించడం వల్ల మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇలా ఎవరైతే ఇంట్లో కొబ్బరి దీపాన్ని వెలిగిస్తారో వారికి కోటి పూజలు చేసిన పుణ్యఫలాన్ని పొందవచ్చు. సకల సంపదలను చేకూర్చే దీపమే కొబ్బరి దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం అని కూడా అంటారు. కార్తీక మాసంలో కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే ఖచ్చితంగా కొబ్బరికాయ దీపాన్ని కార్తీక మాసం వెళ్ళేలోపు వెలిగించాలని మన పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే, ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాలన్నీ తొలగించుకోవచ్చు. ఇలా ఏకైక దీపం కొబ్బరికాయ దీపం. డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, మీకు జాతకంలో దోషాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ దీపం వెలిగించడం వల్ల మీ యొక్క జాతకంలో దోషాలు అనేవి తొందరగా తొలగిపోతాయి. కనుక ఎవరైతే కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కరోజు ఈ కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే చాలు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరుస్తాడు. కార్తీక మాసంలో చేసే ఏ పూజైనా సరే మంచి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు కూడా అత్యంత శక్తి ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఈ దీపాన్ని వెలిగాల్సిందే. నారికేల దీపం, కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. ఆ పరమేశ్వరుని 3 కన్నుల ఉన్నట్టే కొబ్బరి చిప్పకి కూడా 3 కన్నులు ఉంటాయి. కనుక ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు. ఇలా వెలిగించడం వల్ల మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని సంపూర్ణ ఆశీర్వాదం అనేది మీకు ఎల్లవేళలా లభిస్తుంది. కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి, ఎలా వెలిగిస్తే మన యొక్క కష్టాలు తీరి శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా ఈ విధి విధానం అనేది అర్థమవుతుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరికాయ దీపం. మీ కష్టాలన్నిటిని గట్టింకిచ్చే ఏకైక దీపం కొబ్బరి దీపం. ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజు కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. లేదు మాకు సోమవారం వీలు కాదు అనుకుంటే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఒక్కరోజు వెలిగించండి చాలు. ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి. ఇక ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కనుక మనం ఏ పూజ చేసినప్పుడు కూడా, గుడికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా దేవుళ్ళకు కొబ్బరికాయ అనేది సమర్పిస్తాం. ఇంతటి పవిత్రమైనటువంటి కొబ్బరి దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలన్నీ కూడా మనకు తొలగిపోతాయి. ఇలా వెలిగించడం వల్ల కూడా మనకు అఖండ రాజయోగం వరిస్తుంది. నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక్క రోజు వెలిగిస్తే చాలు, ఇక కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా పవిత్రమైనది. మహాశివుడికి ఎంతో ప్రీతి. అయితే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం, ఏకాదశి రోజున, అమావాస్య రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే మీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే మీ ఇంటికి శివుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతటి శక్తి ఈ కొబ్బరికాయ దీపానికి ఉంది.
కనుక ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తాన్ని కూడా శుభ్రం చేసేటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుని వేసి శుభ్రం చేయాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ తొలగించుకోవడానికి ఖచ్చితంగా ఈ రాళ్ళ ఉప్పును అనేది వేసి ఇల్లు శుద్ధి చేసుకున్నట్లయితే మనకు కనిపించని దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి. కనుక ఇల్లు శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా రాళ్ళ శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరికాయ దీపం వెలిగించే స్త్రీలు చేతులకు నిండుగా గాజులు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అలాగే శివునికి ఇష్టమైన జిల్లెడు పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం ప్రార్థిస్తుంది. అలాగే బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన ఈ బిల్వపత్రాలను అలాగే తెల్లని పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితాలు వస్తాయి. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిల్లేడు పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ సన్నజాజులు కానీ పారిజాత పువ్వులు కానీ పెట్టండి. ఇలా శివపార్వతుల పటాన్ని నిండుగా పూలతో అలంకరించుకోండి. ఇలా శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మం ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు అలాగే అక్షింతలు దానిపై ఒక పుష్పాన్ని పెట్టి 2 తమలపాకులను తీసుకోండి. దీపాన్ని ఎప్పుడు కూడా కింద దీపాన్ని ఏమీ లేకుండా దీపాన్ని వెలిగించకూడదు. అలాగే 2 తమలపాకులను తీసుకొని తమలపాకుకు కూడా కొంచెం పసుపు కుంకుమలు వేసి అలాగే కొన్ని అక్షింతలను వేయండి. అలాగే ఒక పిడికెడన్ని బియ్యాన్ని పొయ్యండి. ఇలా బియ్యం పోసిన తర్వాత కొబ్బరి చిప్పను పెట్టే దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగానే మనం ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయలు చేతిలోనికి తీసుకొని ఆ శివుని పటం ముందు ఈ కొబ్బరికాయ అనేది పగలగొట్టండి. ఇలా 2 భాగాలు పగిలిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను అనేది ఆ తమలపాకు పైన పెట్టండి. దాంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి 5 వత్తులు విడివిడిగా చేసి ఈ దీపానికి పసుపు కుంకుమలు పెట్టి ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలా ఎవరైతే కార్తీక మాసం వెళ్ళేలోపు ఈ దీపాన్ని వెలిగిస్తారో మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ యొక్క డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ఇలా ఎవరైతే కార్తీక మాసంలో వెళ్ళేలోపు ఈ దీపాన్ని వెలిగిస్తారో ముక్కోటి దేవతలకు మీరు ఈ దీపాన్ని వెలిగించినట్టు అవుతుంది. కనుక ఈ దీపాన్ని అనేది అందరూ వెలిగిస్తే చాలు. ఇలా ఎవరైతే వెలిగిస్తారో ముక్కోటి దేవతలు ప్రత్యక్షం అవుతారట. కాబట్టి ఈ నారికేల దీపాన్ని నమస్కారం చేసుకొని మీ యొక్క కష్టాలు బాధలు ఆ పరమేశ్వరునికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఇలా ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తే మీ యొక్క కష్టాలన్నీ ఆ పరమేశ్వరుడు తీరుస్తాడు.